పూజ చేస్తుంటే సరిగ్గా చేస్తున్నానా అనే ఒక టెన్షన్, వంట చేస్తుంటే వండే పాత్ర వల్ల క్యాన్సర్ వస్తుందా అనే అనుమానం, పర్ఫెక్ట్గా క్లీన్ చేయాలి అనే ఆరాటం, పిల్లల్ని కరెక్ట్గా పెంచుతున్నానా అనే భయం. ఈ రోజుల్లో ఇదంతా లేనిపోని స్ట్రెస్ అయిపోతుంది. మనకి అన్నీ చక్కగా శుభ్రంగా చేసుకోవాలని ఉంటుంది. తినడమైనా, ఇల్లు నీట్గా పెట్టుకోవడమైనా, పూజలైనా, పిల్లల్ని చూసుకోవడమైనా అన్నీ చక్కగా. కానీ ఈ ప్రాసెస్లో సోషల్ మీడియా పుణ్యమా అని మనలో ఓసిడి, పర్ఫెక్షనిజం, ఫోమో ఈ మూడు కాస్త ఎక్కువయ్యి అనవసరమైన అనుమానాలు, భయాలు, స్ట్రెస్ పెరిగిపోతుంది. ఓసిడి కరెక్ట్గా చేసినా నమ్మకం కుదరక రిపీటెడ్గా అవే పనులు చేయడం ఓసిడి. ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అందరూ బాగా చేస్తున్నారు, నేనేదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్. పర్ఫెక్షనిజం అన్నీ పర్ఫెక్ట్గా చెయ్యాలి అనే ఆరాటం. ఇవి ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా ఆడవాళ్ళకి సంబంధించినవి కాబట్టి. సోషల్ మీడియాలో రకరకాల విషయాల మీద రకరకాల యాంగిల్స్లో రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ కలిపి మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి. మనల్ని సేఫ్గా ఉంచడం మన బ్రెయిన్ ప్రయారిటీ అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మనం తీసుకునే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మన బ్రెయిన్కి ప్రతిదీ డేంజర్లా కనిపిస్తుంది. ఈ వీడియోలో ఈ మూడు క్రియేట్ చేసే స్ట్రెస్ వలలో పడిపోకుండా కాన్షియస్గా లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది చూద్దాము. క్లీనింగ్, పూజలు, వంటలు ఇలాంటి విషయాల్లో మన మైండ్ని మేనేజ్ చేసుకోవడానికి కొన్ని మంచి మంత్రాస్ కూడా చెప్తున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అనుకోవడం చాలా మంచి విషయం, కానీ అది స్ట్రెస్గా మారకూడదు. కొంతమందికి ఎప్పుడైనా ఒక రోజు నీట్గా లేకపోతే కంగారు వచ్చేస్తుంది, చిన్న చిన్న మరకలు కనపడినా చిరాకు వచ్చేస్తుంది, ఏదైనా ఉంటే వెంటనే క్లీన్ చేయకపోతే నిద్ర పట్టదు, గట్టు మీద ఒక్క క్షణం కూడా చెత్త ఉండకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి, బయటికి వెళ్తే మాటి మాటికి చేతులు కడుక్కోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ హౌసెస్, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇంకా బెస్ట్ డెకార్, ఇవన్నీ చూసి ఎందుకు నేను అలా అరేంజ్ చేసుకోలేకపోతున్నాను అనే ఒక ఫోమో, ఇవన్నీ ఉంటున్నాయి. ఈ మధ్య మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు సరదాగా ఒక గేమ్ పెట్టామన్నమాట, హస్బెండ్ వైఫ్కి సంబంధించిన గేమ్. అందులో ఒక క్వశ్చన్ ఉంది హస్బెండ్కి, అదేంటంటే మీ వైఫ్లో మీకు నచ్చే హ్యాబిట్ బట్ ఒక్కొక్కసారి అది ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఓసిడి ఉంది, ఎస్పెషల్లీ క్లీనింగ్ రిలేటెడ్గా, ఇంక్లూడింగ్ మీ. నా గురించి మా హస్బెండ్ చెప్పింది ఏంటంటే, నేను ప్రతి గిన్నె యూజ్ చేసే ముందు ఒకసారి క్లీన్ చేస్తాను అని. ఎందుకంటే మా పనమ్మాయి సరిగ్గా క్లీన్ చేయదు, నాకు ఎందుకు ఆ సోప్ అది ఇంకా ఉన్నట్టే ఉంటుంది. ఒకసారి ఎప్పుడో దాన్ని వాటర్తో క్లీన్ చేసేటప్పుడు నేను చాలా సోప్ వాటర్ చూసాను అనమాట. సో అప్పటి నుంచి ఏ గిన్నె అయినా వాడే ముందు జస్ట్ వాటర్తో అలా క్లీన్ చేస్తాను. అలానే కొంతమందికి గట్టు మీద ఒక్క క్షణం కూడా చెత్త అనేది ఉండకూడదు అన్నట్టు వెంటనే తీసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమైనా గిన్నెలు ఉంటే వెంటనే కడిగేస్తూ ఉంటారు. ఇలా రకరకాల ఓసిడీలు ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేశారనమాట. యాక్చువల్లీ ఇవన్నీ మంచి హ్యాబిట్సే, తప్పు లేదు. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో వేరే విషయాలు ప్రయారిటీ అయినప్పుడు మనం అనుకున్న క్లీనింగ్ చేయలేకపోయినా లైట్ తీసుకోగలగాలి. మనం స్ట్రెస్ అవ్వకూడదు, ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ ఈ హ్యాబిట్స్ అన్నీ ఒక హెల్దీ వేలో ఉన్నంత వరకు మంచిదే, కానీ మనకి కంగారు, స్ట్రెస్ కలిగించేలా ఉంటే మన మెంటల్ హెల్త్కి మంచిది కాదు. అలానే మన మైండ్ అంతా ఈ క్లీనింగ్ మీదే ఫోకస్ చేస్తే మిగతా లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము? మన సేఫ్టీని కోరుకునే యానిమల్ బ్రెయిన్ ఈ క్లీనింగ్, నీట్నెస్ విషయంలో ఒకసారి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి నిజం ఉన్నా సరే ఆగి మన లాజికల్ బ్రెయిన్తో ఆలోచించి కొంచెం కాన్షియస్నెస్ తెచ్చుకోవాలి. ఎక్కువ చేస్తున్నానా, ఇప్పుడు సిచ్యువేషన్ డిస్టర్బ్ చేస్తున్నానా, ఎవరినైనా అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా, ఇది నిజంగా అంత పెద్ద మ్యాటరా, నిజంగా ఇప్పుడు మనని అన్సేఫ్ చేసే మ్యాటరా అని ఆలోచించుకోవాలి. సోషల్ మీడియా నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ అన్నెసరీ ప్రెషర్ తీసుకోకూడదు. మన ఇంటికి, ఎనర్జీకి, లైఫ్ స్టైల్కి సెట్ అయ్యేది చేస్తే చాలు. ఏదైనా ఉంటే స్లోగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ విషయంలో నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు నేను చెప్పుకునే కొన్ని రిమైండర్స్ లేదా మంత్రాస్ మీకు హెల్ప్ అవ్వచ్చని షేర్ చేస్తున్నాను. ఫస్ట్, అప్పుడప్పుడు ఇల్లు గందరగోళంగా ఉంటుంది, దట్ ఈజ్ ఓకే. అదేదో ఫెయిల్యూర్ కాదు, దట్ ఈజ్ సైన్ ఆఫ్ లైఫ్. పిల్లలు ఆడుకోవడం, వస్తువులు అక్కడ ఇక్కడ అవడం పార్ట్ ఆఫ్ లివింగ్ లైఫ్. నెక్స్ట్, నా ఇల్లు పర్ఫెక్ట్గా లేదు అనుకునే బదులు నా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు, మంచి మెమరీస్ ఇస్తుంది అని అనుకోవచ్చు. నెక్స్ట్, ఇల్లంతా పర్ఫెక్ట్గా లేకపోయినా ఎనర్జీ లేనప్పుడు నేను హ్యాపీగా పడుకోగలను, ఫుల్ ఎనర్జీతో నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాను.
నెక్స్ట్ క్లీనింగ్ పర్ఫెక్ట్గా కాకుండా సరిపడినంత చేస్తున్నానా? కొన్నిసార్లు అది చాలు. అన్నీ పర్ఫెక్ట్గా చేయనంత మాత్రాన మన జీవితం ఏమీ ఆగిపోదు. నెక్స్ట్ ఊరికే ప్రతిసారి చేతులు కడగాలనిపించినా ఇప్పుడు నిజంగా అవసరమా అని ఫ్యూ సెకండ్స్ పాజ్ తీసుకుని ఆలోచించాలి. నెక్స్ట్ ఇల్లు నీట్గా పెట్టుకునేది చుట్టూ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ హెల్తీగా ఉండడానికి, ఇంట్లో అందరికీ ప్లెజెంట్గా అనిపించడానికి, వేరే వాళ్ళు నన్ను జడ్జి చేయడానికి కాదు. ఇల్లు నీట్నెస్ కన్నా మనసులో నీట్నెస్ ముఖ్యం. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు ఒక చిన్న నోట్. మనము చిన్న చిన్న చేదస్తాలని ఈ రోజుల్లో క్యాజువల్గా ఓసిడి అంటున్నాం, కానీ యాక్చువల్ ఓసిడి అయితే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అది సివియర్గా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని మీట్ అవ్వాలి. నెక్స్ట్ పూజల విషయానికి వద్దాం. పూజల విషయంలో కూడా మనం ఓసిడి, ఫోమో, పర్ఫెక్షనిజం అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. మనం పూజలు చేసేటప్పుడు బోల్డని అనుమానాలు వస్తూ ఉంటాయి. దీపం అగ్గిపులతో వెలిగించవచ్చా లేదా, ఒక ప్రమిద పెట్టాలా, 2 ప్రమిదలు పెట్టాలా, ఏదైనా మిస్ అయ్యామా, ఏదైనా తప్పు చేశానా, వాళ్ళు పెట్టినన్ని ప్రసాదాలు పెట్టలేదు పర్లేదా, 5th డే చేయొచ్చా, ఇలాంటివెన్నో. సెలబ్రిటీస్ చూడముచ్చటగా పర్ఫెక్ట్గా చేసుకుంటుంటే మనం కూడా తెలియకుండా పర్ఫెక్షన్ వైపు పరుగు పెడతాం. పీరియడ్స్ విషయంలో అయితే ఆ మధ్య నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని క్వశ్చన్స్ అడిగారు వెరైటీగా. ఇలా కూడా ఆలోచిస్తున్నారా, ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారా అని అనిపించింది. అండ్ సోషల్ మీడియాలో ఈ పూజలు, విధానాలు, పద్ధతుల గురించి బోల్డంత డిస్కషన్, చెప్పేవాళ్ళు చాలామంది అండ్ మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం చూడడం కూడా ఎక్కువైంది. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, మనం అలా చేయలేదంటే తప్పేమో అనే డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇంకోటి, మన చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి అండ్ అన్నీ చేయడం, అన్నీ పాటించడం ఇదివరకట్లా కుదరట్లేదు. అలా చేయలేనప్పుడు ఇంకొక అనుమానం. పీరియడ్స్ విషయమే తీసుకుంటే ఆఫీస్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే వెంటనే స్నానం చేయలేము. అండ్ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు అంటే ఎవరు హెల్ప్ చేస్తారు? అసలు పీరియడ్స్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, సృష్టికి సంబంధించింది. దాన్ని అంత పాపంగా ఎందుకు చూస్తారో అర్థం కాదు. ఏదో రెస్ట్ తీసుకోవాలి అని పనులు చేయొద్దు అంటే అది గ్రాడ్యువల్గా ఇలా చేస్తే పాపం, అలా చేస్తే పాపం అని రాంగ్గా క్రియేట్ అయినట్టుంది అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ మధ్య ఏదో వీడియోలో ఒక కామెంట్ చూశాను. ఆవిడ పీరియడ్స్ వచ్చినప్పుడు చెట్లకి వాటర్ పోయారంట. పీరియడ్స్ అప్పుడు వాటర్ పోస్తే చెట్లు ఎండిపోతాయంట. అసలు ఏమైనా సంబంధం ఉందా అని అనిపించింది. నాకు అనిపిస్తుంది ఒకప్పుడు బెస్ట్ కేస్ సినారియో లాగా ఇలా చేస్తే మంచిది అని చెప్పినవి కాస్త గ్రాడ్యువల్గా వర్స్ట్ కేస్ సినారియోలా అది చెయ్యకపోతే పాపం అన్నట్టు టర్న్ అయిపోయాయి అనిపిస్తుంది. ఎందుకులే నువ్వు కష్టపడి నీళ్లు పోయడం అని ఉంటారు, అది కాస్త పీరియడ్స్ అప్పుడు నీళ్లు పోస్తే పాపం అన్నట్టుగా అయిపోయింది అనుకుంటా. మనకి ఇంత భయం ఎందుకు అంటే మన బ్రెయిన్లో ఇలాంటివన్నీ బాగా వైర్ అయిపోయాయి మన పెద్దవాళ్ళు చెప్పడం, ఫాలో అవ్వడం చూసి. దాని నుంచి కొంచెం డిఫరెంట్గా చేయాలన్నా ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు భయం వేస్తుంది. నేను ఇప్పుడు ఇవన్నీ మీతో మాట్లాడుతున్నాను అండ్ నా లాజికల్ బ్రెయిన్ చాలా విషయాల్లో ప్రశ్నిస్తూ ఉంటుంది, ఎందుకు 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 అలా చేయాలి అని. అయినా కూడా నేను కూడా ఒక పక్క ఆ పద్ధతిలో వీలైనంత ఫాలో అవ్వాలనే చూస్తాను. అంటే అంతలా వైర్ అయిపోయాయి, ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఒకవేళ ఫాలో అవ్వలేకపోతుంటే. సో ఇలాంటి విషయాల్లో నేను పెట్టుకున్న రూల్, నాకు పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో వీలైనంత ఫాలో అవుతాను. వీలు అవ్వనప్పుడు ఇట్స్ ఓకే, అనవసరంగా స్ట్రెస్ అయితే తీసుకోను. అలానే ఈ పూజలు, పద్ధతులు విషయాలన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు నేను చెప్పుకునే రిమైండర్స్ ఆర్ మంత్రాస్ ఏంటి అంటే, ఫస్ట్, నా భక్తిని ఎవ్వరికీ ప్రూవ్ చేయక్కర్లేదు. అది నేను ఫీల్ అయితే చాలు, నాకు ప్లెజెంట్ ఫీలింగ్ కలిగితే చాలు. చూసిన ప్రతిదీ ఫాలో అవ్వక్కర్లేదు. ఇది నిజంగా అవసరమా, బ్లైండ్గా ఫాలో అవుతున్నానా, నాకు మీనింగ్ఫుల్గా అనిపిస్తుందా, దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నానా. నెక్స్ట్, నేను అనవసరమైన స్ట్రెస్ తీసుకోకుండా నాకు వీలైనంత నేను చేస్తాను. నెక్స్ట్, పూజ చేస్తున్నప్పుడు దేని గురించో అనుమాన పడే కంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండి పూజ చేయడాన్ని ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, నేను ఈ క్షణం మెంటల్గా పీస్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. దాన్ని డిస్టర్బ్ చేసే ఏ ఆలోచన అయినా పక్కన పెడతాను. నెక్స్ట్, ఏదైనా తెలియక పొరపాటు జరిగితే అది పాపం కాదు, నాకు ఏమీ కాదు, దేవుడు మరీ అంత మీన్గా ఆలోచించడు. నెక్స్ట్, ఏదైనా ఎలా చెయ్యాలి అని డౌట్ ఉంటే దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోక్కర్లేదు. నా భక్తి అనేది నాకు హెల్ప్ అయ్యేలా ఉండాలి, నాకు నా చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా కాదు.
నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కిచెన్ రిలేటెడ్ విషయాలకు వద్దాం. ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే మెయిన్ థింగ్, ఎవరో ఏదో ఇది చాలా మంచిది అని చెప్తారు, ఇంకా అదేదో సూపర్ ఫుడ్ లాగా దాని వెనకాల పడుతూ ఉంటారు అందరూ. చాలామంది హెల్తీగా తినే విషయంలో బేసిక్స్ తెలుసుకోకుండా ఇలాంటి సూపర్ ఫుడ్స్, షార్ట్ కట్స్ వెనకాల పడుతూ ఉంటారు. వాటి గురించి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. కేవలం ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ మన కంప్లీట్ హెల్త్ని ఇంపాక్ట్ చేయలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఒక్కటి చేస్తే చాలు, ఈ ఒక్కటి తింటే ఈ జబ్బు రాదు, వెయిట్ లాస్, దోశ ఇవి తినండి చాలు 4 రోజులు పొట్ట కరిగిపోద్ది, ఇలా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి థంబ్నెయిల్స్ చాలా చూస్తూ ఉంటాం. కానీ ఒక రకమైన జ్యూసో, ఒక రకమైన ఆకులో, ఒక రకమైన సీడ్సో, ఒక రకమైన దోసో మనల్ని పూర్తిగా హెల్తీగా ఉంచలేవు. అన్నీ బ్యాలెన్స్డ్గా తింటేనే హెల్త్. కేవలం ఒక్క ఐటెంతో ఏమీ జరిగిపోదు. టోటల్గా ఎలా తింటున్నాము, ఎంత క్వాంటిటీలో తింటున్నాము అనేది మ్యాటర్. ముందు బేసిక్స్ ఫాలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా కూడా ఎంతవరకు మనకు అవసరం, ఎంతవరకు మనకి సూట్ అవుతుంది, ఎంతవరకు మనం కన్సిస్టెంట్గా ఇంక్లూడ్ చేసుకోగలం, అండ్ దీన్ని ఆల్టర్నేటివ్గా మన ఫుడ్లో ఆల్రెడీ ఏమైనా తీసుకుంటున్నామా, ఇవన్నీ ఆలోచించుకొని డిసైడ్ అవ్వచ్చు. అలాంటి ఫుడ్ విషయంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ భయపెడుతూ ఉంటారు. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, అలా తినకూడదు, ఇది తింటే అంతే అని భయపెట్టే వాళ్ళు ఉంటారు. బ్రెడ్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మనల్ని సేఫ్గా ఉంచాలి అని చూసే మన బ్రెయిన్ ఇలాంటివి చూస్తే చాలా భయపడిపోతుంది. ప్రతిదాన్ని అనుమానించడం పెరిగిపోతుంది. కానీ వీటిల్లో చాలా మటుకు నిజాలు ఉండవు. వాళ్ళు చెప్పే దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉండవు. అలాంటివి మనం నమ్మడమే కాదు, పూర్తిగా తెలుసుకోకుండా వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము, సజెస్ట్ చేస్తూ ఉంటాము. క్రిష్ అశోక్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మసాలా ల్యాబ్ అనే బుక్ ఆథర్ అనమాట. ఆయన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా కాంటెంట్ క్రియేటర్. ఆయన ఇలాంటి మిత్స్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో నిజం ఎంత ఉందో చెప్తూ ఉంటారు. ఇలా అనవసరమైన విషయాల్లో భయపెట్టే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆయన స్కేర్ మాంగర్స్ అంటూ ఉంటారు. అంటే లేని పొన్ని పుకార్లు స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పే పాయింట్స్లో నిజానిజాల్ని సైంటిఫిక్గా డిస్కస్ చేస్తారు. ఆయన షేర్ చేసింది చూసి నేను చాలా విషయాల్లో రిలాక్స్ అయ్యాను. ఫుడ్ విషయమే కాదు, కిచెన్లోకి వస్తే అల్యూమినియం యుటెన్సిల్స్ గురించి, కుక్కర్ వాడకూడదని ఇలాంటి భయపెట్టే వీడియోస్ మనం చాలా చూస్తాం. చాలామంది వీటి గురించి ఎక్కువ ఆలోచించి అనుమానపడుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో చెప్పాను, కుకింగ్ ద్వారా అల్యూమినియం మన బాడీలోకి వచ్చేది చాలా చాలా తక్కువ %. మనం వాడే వేరే వస్తువులు అంటే పర్ఫ్యూమ్స్ లాంటి వాటి నుంచి కూడా మనకి అల్యూమినియం వస్తుంది. కానీ మనం చూసిన వీడియోస్ వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది, వెంటనే తీసేయాలి అని ప్రెషర్ పెంచేసుకుంటాం. ఎస్, వీలైనంత అల్యూమినియం అవాయిడ్ చేస్తే బెటర్. స్టీల్వి వాడుకుంటే మంచిది. బట్ రాత్రికి రాత్రి అన్నీ మార్చేయాల్సినంత డేంజర్ అయితే ఏమీ లేదు. అల్యూమినియం కంటే స్టీల్వి యూజ్ చేయడం బెటర్. బట్ కంగారు పడకుండా మీ సిచ్యుయేషన్ బట్టి స్లోగా ఒక్కొక్కటి చేంజ్ చేసుకోవచ్చు. అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ యుటెన్సిల్స్ గురించి, కుక్కర్లో కుక్ చేయడం గురించి కూడా సైన్స్ బేస్డ్గా క్రిష్ అశోక్ వీడియోస్ చేశారు. అండ్ నేను కుకింగ్కి మ్యాక్సిమం స్టీల్వి యూజ్ చేస్తాను. బట్ కొన్ని వెజిటబుల్ ఫ్రైస్కి మాత్రం నాన్ స్టిక్ వాడతాను. అలానే దోశకు కూడా కుదిరినప్పుడు క్యాస్ట్ ఐరన్ వాడతాను. బట్ ఎప్పుడైనా హడావడిగా ఉన్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కూడా వాడతాను. వీలైనంత బెస్ట్వి వాడతాను. బట్ సమ్ టైమ్స్ నా ప్రశాంతత కోసం కొంచెం కూల్గా అక్కడ సిచ్యుయేషన్కి అవసరమైనప్పుడు ఐఎమ్ ఓకే టు యూజ్ నాన్ స్టిక్ అన్నది నా పాలసీ. నేను తీసుకున్న చిన్న రిస్క్ అది. నెక్స్ట్, కెమికల్ ఫ్రీ. కొంతమంది అంతా న్యాచురల్ ఉండాలి అని అనుకుంటారు. ఎస్, మనందరికీ హెల్త్ గురించి అవేర్నెస్ పెరిగింది. ఎస్పెషల్లీ కెమికల్ ఫ్రీ, న్యాచురల్ అంటే మనకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ కొన్నిసార్లు ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక అబ్సెషన్గా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైనా కూడా నేను న్యాచురల్వే వాడతాను, లేకపోతే వాడను, ఇంకేదైనా ఫుడ్ నుంచే రావాలి, సప్లిమెంట్స్ వాడను అని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా ప్రచారాల వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. నేను కూడా ఒక టైంలో అన్ని న్యాచురల్వే ఉండాలి అని అనుకునేదాన్ని, సప్లిమెంట్స్ వాడకూడదు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అంత రిస్ట్రిక్ట్ చేసుకోవట్లేదు. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. కానీ అవసరం అయితే, ఆప్షన్ లేకపోతే మ్యాన్ మేడ్ ప్రోడక్ట్ అయినా గిల్టీగా ఫీల్ అవ్వను. వాడే ముందు కొంచెం రీసెర్చ్ కూడా చేస్తాను. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్లో న్యాచురల్వి ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు. సపోజ్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు. దానికోసం డాక్టర్స్ ఇచ్చే సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది, సీరమ్స్ వాడాల్సి వస్తుంది. ఏదో న్యాచురల్ ఆయిల్ ట్రై చేస్తాను, కుంకుడుకాయతోనే హెడ్ బాత్ చేస్తాను అంటే రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ కాకపోవచ్చు.
కొన్ని హోమ్మేడ్ షాంపూస్ అన్ని హెయిర్ టైప్స్కి పని చేయకపోవచ్చు. అలానే కొన్ని ప్రిజర్వేటివ్ ఫ్రీ ఐటమ్స్ త్వరగా స్పాయిల్ అవ్వచ్చు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా న్యాచురల్గా తగ్గించుకుంటాను అంటే కొన్నిసార్లు కుదరదు, మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే న్యాచురల్గానే ప్రోటీన్ రావాలి అని ఆలోచిస్తూ కుదరక తినకుండా ఉండే కన్నా వే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం మంచిది. కాకపోతే మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యాచురల్ అనగానే మన బ్రెయిన్ చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్స్ మార్కెటింగ్లో కూడా కెమికల్ ఫ్రీ, ఆల్ న్యాచురల్ అనే లేబుల్స్, ట్యాగ్స్ వాడుతూ ఉంటారు. సో న్యాచురల్, కెమికల్ ఫ్రీ, ఆర్గానిక్ అనగానే ఇంప్రెస్ అయిపోకుండా మనం కాన్షియస్గా చెక్ చేసుకోవాలి. అసలు చెప్పాలంటే కెమికల్ ఫ్రీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఈ సృష్టిలో ప్రతిదీ కెమికలే. వాటర్, ఎయిర్, ఫ్రూట్స్ అన్నీ కెమికల్స్తోనే ఉంటాయి. బట్ అఫ్ కోర్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ అవాయిడ్ చేయాలి. సో మనం కొంచెం చెక్ చేసుకుని ప్రాబ్లమ్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. కాన్షియస్గా ఉండడంలో తప్పలేదు, కానీ అవే కావాలి అని అబ్సెసివ్గా ఉండకూడదు. మనకి న్యాచురల్వి వర్క్ అవుతున్నంత వరకు ఫైన్, ప్రిఫరెన్స్ వాటికే ఇవ్వాలి. బట్ అవసరం అయినప్పుడు డాక్టర్స్ అడ్వైజ్ని బట్టి మ్యాన్ మేడ్ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, పేరెంటింగ్ విషయంలో కూడా ఫోమో, పర్ఫెక్షనిజం చాలా ఫీల్ అవుతాము. దాని గురించి నేను సెపరేట్ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు అయితే ఇవి. అండ్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో అయినా క్విక్గా రియాక్ట్ అయిపోకుండా ఆలోచించి కాన్షియస్గా రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా సరే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న సిచ్యుయేషన్లో ఆ టైంకి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, వీలైనంత తక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, రైట్ పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మంచిది. అండ్ ప్రతిదీ ఊరికినే నమ్మేయకుండా ఎందుకు ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా అని ఆలోచించాలి. మనకి ఫోమో, ఓసిడి, పర్ఫెక్షనిజం ఇలాంటివి పెంచేవి కాకుండా మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఛానల్స్ ఆర్ పీపుల్ని ఫాలో అవ్వడం మంచిది. ఏదైనా అందరూ చేస్తున్నారు అని కాకుండా మనకి ఏది వర్క్ అవుతుంది, ఏది మీనింగ్ఫుల్గా అనిపిస్తుందో అలా చేయాలి. సోషల్ మీడియా ఒక మిర్రర్ అవ్వచ్చు, ఒక ట్రాప్ అవ్వచ్చు. మనం స్టక్ అవ్వడానికి, బాధపడడానికి, కంగారు పడడానికి కాకుండా ఇన్స్పైర్ అవ్వడం కోసం, మంచి ఐడియాస్ కోసం వాడుకుంటే మంచిది. సో సోషల్ మీడియాని తెలివిగా యూజ్ చేసుకోండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎవరికి చెప్పలేరు. ఎవరి లైఫ్ వాళ్ళది. నా అబ్జర్వేషన్స్, నాకు హెల్ప్ అయిన ఆలోచనలు, నా అనుభవాలు మీకు హెల్ప్ అవ్వచ్చు, రిలేట్ అవ్వచ్చు అని షేర్ చేశాను. మీకు హెల్ప్ అయ్యే ఆలోచనలు తీసుకోండి, మిగతావి ఇగ్నోర్ చేయొచ్చు. టోటల్గా ఈ వీడియో ఎలా అనిపించింది, ఏ పాయింట్కి రిలేట్ అయ్యారో చెప్పండి. ఒకవేళ ఏదైనా పాయింట్తో మీరు అగ్రీ చేయకపోతే అది కూడా రెస్పెక్ట్ఫుల్గా కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఏ విషయంలో ఓసిడి ఉంది, దేనికి మీ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇలా మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్స్లో షేర్ చేయండి. కొన్ని మిగతా వాళ్ళు రిలేట్ అవ్వచ్చు, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ప్రతి శబ్దం మనకి పిలుపు కాదు, ప్రతి ట్రెండ్ మన దారి కాదు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.